వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనం చూస్తున్నామండి మోకాళ్ళ నొప్పులు. సో, ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. నేను చెప్పిన ఐటెమ్స్‌ని మీరు వేయించుకొని, అది మన కర్రీస్‌లో మనం రెగ్యులర్‌గా మనం తీసుకుంటాం. ఏదో కర్రీ చేసుకుంటా ఉంటాం ఇంట్లో. ఆ కర్రీస్‌లో వేసుకొని మనం తినడం వల్ల మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ పోతుంది. ఇంకా రాని వాళ్ళకు ఉంటారు గదా! మళ్ళీ వస్తాయని భయపడే వాళ్ళకి గూడా ఇంక ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయని జెప్పేసి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా మాస్టర్ ఓం ప్రకాష్ గారు. సో, సార్ ద్వారానే అసలు అంటే ఈ ఇంగ్రీడియెంట్స్‌ని వితౌట్ ఆయిల్ మనం వేయించుకోవాలంటండి. వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకొని మన కర్రీలో ఏసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో విత్ మేకింగ్‌తో మనం చూపిస్తా అంటున్నారు సారు. సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ నిజంగా సార్ వితౌట్ ఆయిల్ యాహ్! ఫస్ట్ మెయిన్ అంటే మన హార్ట్‌ని గూడా హెల్త్‌ని గూడా ఎగ్జాక్ట్‌లీ. కాపాడుకునేటట్టు మీరు చెప్తా ఉన్నారు. యాహ్! సో, కంపల్సరీ మోకాళ్ళ నొప్పులు అండ్ వెయిట్ లాస్ ఈ రెమెడీ మీరు చెప్తున్న రెమెడీ నాకు ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ మన గట్ హెల్త్. యెస్. సో, టోటల్‌గా పూర్తిగా 3 ఇన్ 1. యెస్. సో, ఈ రెమెడీలో మనం ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం? మన ప్రేక్షకులు నిజంగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళ కోసం తెలియజేయండి. సో, ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ నువ్వులండి. సాధారణంగా మనకు తెల్ల నువ్వులు అందరికి తెలుసు. యెస్. బట్ తెల్ల నువ్వులతో కంపేర్ చేస్తే ఈ నల్ల నువ్వులు కాల్షియం రిచ్ అన్నమాట. ఓకే సార్. అంటే నార్మల్‌గా దాంట్లో ఎగ్స్ ఉంటే దీంట్లో 2 ఎగ్స్ ఉంటుందన్నమాట. సో, ఇది కొంచెం చేదుగా ఉంటుందన్నమాట. సో, దీన్ని మనం డైరెక్ట్‌గా ఏమైనా తీసుకోమంటే మన టంగ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే. మనం చెప్పినా గూడా మన మీద ఫోర్సిబుల్‌గా చేసినా గూడా 1 ఆర్ 2 డేస్ చేస్తారు. చేసి దాన్ని వదిలేస్తారు. సో, మన ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్రేక్షకులకి ఇదొక డైలీ హాబిట్ లాగా చేయాలి. ఓకే సార్. ఓన్లీ నల్ల నువ్వులు తినమంటే చెప్పినట్టుగా ఆ చేదు ఉండడం వల్ల 1 ఆర్ 2 డేస్ తిని వదిలేస్తారు. యెస్ సార్. అలా కాకుండా ఇప్పుడు మనం ఏ విధంగా అన్నం, పప్పు తింటున్నామో దాంతో పాటుగా ఇది గూడా తినే హాబిట్ మనం వాళ్ళని కల్టివేట్ చేసామనుకోండి. సో, వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. మనం గుర్తుపెట్టుకుంటారనమాట. అదే సార్ నిజంగా సార్. తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. తింటూనే ఎగ్జాక్ట్‌లీ. మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మీరన్నట్టుగా గట్ హెల్త్ అంటే దీంట్లో ఫైబర్ రిచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పల్లి తీసుకోండి. యెస్ సార్. మామూలుగా అందరూ గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడుతుంటారు. ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడడం వల్ల దాంట్లో ఫైబర్ అంతా ఎళ్ళిపోతుంది. యెస్. సో, మనం డైరెక్ట్‌గా దీన్ని పొడి చేసి వాడుకోవడం వల్ల ఆయిల్ వస్తుంది. ఆయిల్‌తో పాటు ఫైబర్ వస్తుందన్నమాట. ఓకే సార్. రైట్. సో, మనం మేకింగ్‌లోకి వెళ్ళే కంటే ముందు మన ప్రేక్షకులు మనకు కామెంట్స్‌లో రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే, లైఫ్ అంతా కూడా ఆన్‌లైన్ అయిపోయింది. ఆఫ్‌లైన్ ఏం లేదా? మాకు ఆఫ్‌లైన్ ఈవెంట్ కావాలి. ఆఫ్‌లైన్ ట్రీట్మెంట్ కావాలని రిక్వెస్ట్ చేశారు. సో, వాళ్ళ రిక్వెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ మంత్ అంటే మార్చ్‌లోంచే మనం ఒక ఆఫ్‌లైన్ ఈవెంట్ స్టార్ట్ చేసాం. ఓకే సార్. అదొచ్చేసి ఈ మంత్‌లో ఏప్రిల్ మంత్‌లో 26, 27, 28 అంటే లాస్ట్ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే మన రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఉన్న మౌంట్ శంబాలా ఆశ్రమంలో మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. సో, ఈ క్యాంప్‌లో బేసిక్‌గా అంటే క్రానిక్ నీ పెయిన్ ఉన్నవాళ్ళు గానీ, ఒబేస్ ఎక్కువ ఉన్నవాళ్ళు గానీ, డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్నవాళ్ళు, రైట్. అలాగే ఈ నీ పెయిన్ ఉన్నవాళ్ళు, ప్లస్ ఇన్సోమ్నియా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. ప్లస్ 3 డేస్ మనం అక్కడే ఆశ్రమంలో ఉంచి వాళ్ళ డైట్‌ని మనం కరెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్. అంతేకాకుండా 30 డేస్ మళ్ళీ ఫాలో అప్ ప్రోగ్రామ్ గూడా ఉంది. అదంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఓకే సార్. యాహ్! సార్ కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. సో, డెఫినెట్‌లీ. మన ప్రోగ్రామ్‌లో అలా ఎలా ఎలా మేక్ చేసుకోవాలో మనం ఒకసారి యాహ్! సో, మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే స్టవ్ సార్. ఆన్ చేసేసి ఈ ఐటెమ్స్ అన్నీ కూడా ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి మనం వేయించుకోవాలనమాట. ఓకే సార్. ఎందుకంటే కొన్ని ఐటెమ్స్ తొందరగా వేగిపోతాయి. కొన్ని ఐటెమ్స్ కొంచెం ఓకే ఎక్కువ సార్. టైం పడతాయి కాబట్టి ఓకే. ఇండివిడ్యువల్‌గా వేయించేసేసుకొని హ్మ్. తర్వాత మళ్ళీ మనం దీన్ని అన్నిటిని కలిపి మిక్సీలో పౌడర్ సార్ చేసుకోవాలి. అంటే ఇది కలర్ చేంజ్ అయ్యేటట్టు మనకు తెలుస్తుందా? కలర్ ఏమైనా చేంజ్ అవుతదా? అంటే వేయించినప్పుడా అవును సార్. కొంచెం చిటపటలాడితే మనకు వేగినట్టు తెలిసిపోతుంది అంతే. ఓకే సార్. కలర్ ఏం చేంజ్ అవ్వదు. మరీ కలర్ చేంజ్ అయినంటే మాడిపోవడం అట్లా అంటే జరుగుతుంది. మామూలుగా అంటుంటారు కదా! యాహ్! ఏంటంటే మనం ఆయిల్ వేసుకుంటే ఇట్లా అవుతదని యెస్. మనం వితౌట్ ఆయిల్ చేస్తున్నాం కదా! యెస్. వితౌట్ ఆయిల్ ఈజ్ బెటర్ అనమాట. ఓకే సో, సార్. చెప్పాను కదా! ఇందాక మనం అంతా రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాము. ఓకే సార్. దాన్ని అవాయిడ్ చేయడానికి ఆల్రెడీ దీంట్లో నేచురల్‌గా ఆయిల్ ఉంటుంది. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది. యెస్. పల్లిలో ఆయిల్ ఉంటుంది. సో, దాన్ని మనం డైరెక్ట్‌గా ఒంటికి పట్టించుకోవడానికి అంటే ఈ పౌడర్ చేసుకొని మనం హ్మ్. నమిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే సార్. అది ఒంటికి పడుతుందనమాట. ఓకే సార్. సార్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలియట్లేదు సార్. తక్కువ ఏజ్‌లోనే వస్తున్నాయి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. అవును. సో, ఎందుకు వస్తా ఉన్నాయి ఏంటో అని. ఎందుకు వస్తున్నాయంటే 3 రీజన్స్ అండి. ఓకే సార్. ఫస్ట్ రీజన్ ఏంటంటే మోకాళ్ళలో ఇలా 2 బోన్స్ ఉంటాయన్నమాట. ఓకే సార్. అంటే పైనుంచి మీకు థై నుంచి వచ్చే బోను, కింద మోకాలు కింద కాఫ్ మజిల్ నుంచి వచ్చే బోన్. ఈ 2 జాయింట్ మూవ్‌మెంట్స్ ఉండాలి. ఓకే. రైట్? ఫస్ట్ మూవ్‌మెంట్‌లో అంటే మన లైఫ్ అంతా సెడెంటరీ లైఫ్. ఓకే ఇప్పుడు సార్. పిల్లలకి చూస్తే ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ లేదు. ఉన్నా కూడా ప్లేయింగ్ టైం లేదు. ఓకే. ఆఫీస్ కూడా మొత్తం డెస్క్ జాబ్ అయిపోతుంది. ఓకే. ఇంట్లోంచి బయటకెళ్తారు, లిఫ్ట్ ఎక్కుతారు. రైట్? యెస్. మళ్ళీ కార్ ఎక్కుతారు లేదా బైక్ ఎక్కుతారు. సో, ఎక్కడ అసలు పాపం వాళ్ళకేమైనా వాకింగ్ చేద్దామని కూడా టైం లేదనమాట. ఓకే సో, సార్. ఆ మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల ఇక్కడ గుజ్జు అనేది తయారవ్వదనమాట. ఓకే సార్. రైట్. అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు టెక్నికల్‌గా చెప్పాలంటే. ఓకే ఆ సార్. ఫ్లూయిడ్ అనేది ఐ థింక్ వేగిపోయినట్టుంది. ఓకే సార్. యాహ్!
సో ఆ ఫ్లూయిడ్ అనేది తయారు కాదనమాట. ఓకే సార్. అది ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే వెయిట్. ఓకే. వెయిట్ అంటే బిఎంఐ మనం ఎప్పుడు చెక్ చేసుకోకుండా ఆ బిఎంఐ మిస్ అయితే అదొకటి. ఓకే సార్. ఇంకా మూడో రీజన్ ఏంటంటే మనం తినే ఫుడ్‌లో ఇప్పుడు ఇందాక మనం చెప్తున్నాం కదా! కాల్షియం మిస్ అవుతుంది. సో ఈ 3 రీజన్‌ల వల్ల చిన్న ఏజ్‌లో కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. మీరు చూస్తుంటారు 5థ్ క్లాస్, 6థ్ క్లాస్ పిల్లలు కూడా ఒబేస్‌గా ఉంటారు. యెస్ సార్. నిజంగా. అంటే వాళ్ళు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడతా చాలా ఉంటారు. చాలా చాలా ఇబ్బంది పడుతుంటారనమాట. ఇంకోటి ఏందంటే మీరు చెప్పినట్టు నిజంగా వర్కౌట్స్ చేయట్లా. బయటకంటే ఈ సడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయారు. సో అది చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా యాహ్! అన్ని అంటే మీరు చెప్పిన రెమెడీ పాటిస్తూ అది చేంజ్ Yes. చేసుకుంటే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అవ్వడం గానివ్వండి అండ్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ తగ్గించుకోవడం గాని జరుగుతుంది. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి యెస్ ఈ ఆఫ్‌లైన్ క్యాంప్‌కి వాళ్ళు రావచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే మనము మినపప్పు కూడా పొట్టు మినపప్పు వాడుతున్నాం. యెస్ సార్. అంటే ఈ పొట్టులో కూడా కాల్షియం ఉంటుందన్నమాట. ఓకే సార్. అసలు ఈ పొట్టు తీసేసి తింటే అసలు మనకు ఏమి న్యూట్రిషన్ వాల్యూస్ ఏమి ఉండవన్నమాట. ఓకే సో సార్. అందరూ వైట్ అని తింటుంటారు. అందుకే మనం ఈ పొట్టు మినపప్పుని ఇక్కడ వాడి ప్రేక్షకులకి చూపిస్తున్నాం అనమాట. ఓకే సో సార్. అంటే మామూలుగా మీరు రెగ్యులర్ పప్పు వాడుకున్నా కూడా ఈ పొట్టుదే అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా కూడా పొట్టుదే వాడుకోవడం బెటర్ అనమాట. ఓకే సో సార్. ఇది కూడా అదే మామూలుగా ఏందంటే ఇంట్లో చేస్తా ఉంటారు సార్ దోశలు. Yes. దోశల్లో వచ్చేసి పొట్టు తీసేసి చేస్తా ఉంటారు. Yes, సో yes. ఈ రోజు నుంచి కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది గమనించి పొట్టుతో వేసుకొని దోశలు వేసుకొని Yes, yes. హ్యాపీగా ఉంటారని ఆశిద్దాం సార్. Exactly, exactly. పల్లి ఒక ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే సార్. ఈవెన్ మామూలుగా వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటారో వాళ్ళు కొంచెం తగ్గించేసేయండి. దీన్ని సోక్ చేసి నీళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ తినాలనుకుంటే కనుక బిఫోర్ డే నైట్ సోక్ చేసేసి మార్నింగ్ తినొచ్చు. ఇంకా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ నేను చెప్పాలంటే ఒక 2 పిడికిల పల్లీలు తీసుకొని రాత్రి నానబెట్టేసేయండి. ఓకే. పొద్దున ఆ నానిన పల్లీలు ఒక బనానా మిక్సీ జార్లో వేసేసి అది మొత్తం ఒక జెల్ జ్యూస్ లాగా అవుతుంది. ఓకే సార్. అది తాగేసేయండి. ఓకే. మీకు మధ్యాహ్నం వరకు మంచిగా స్టఫింగ్ ఇస్తుంది. ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎస్పెషల్లీ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకి అది మంచి రెమెడీ అనమాట. చాలా మంచి టిప్ అనమాట. ఇంకోటి చిన్నపిల్లలు కదా బాగా హ్యాపీగా తింటారు కదా సార్. ఎందుకంటే Yes. బనానా ఉంది, Yes. అందులో పల్లి ఉంది, Yes, రెండు yes, మిక్స్డ్ yes. టేస్టీ కూడా ఉంది. ఎస్ ఎస్. సో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు రైట్, తర్వాత పొట్టు మినపప్పు, శనగపప్పు, తర్వాత నువ్వులు. సో ఇక్కడ మనం నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులు వాడాం. ప్రేక్షకులు గమనించాలి. ఎందుకొరకంటే దీంట్లో కాల్షియం కంటెంట్ అనేది నార్మల్గా తెల్ల నువ్వులతో పోలిస్తే డబుల్ ఉంటుంది రైట్. సో వీటన్నిటి కూడా మిక్సీ జార్లో వేసేసి మనం పొడి చేసేసుకోవాలి. సో మన పౌడర్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ జార్లోంచి. ఓకే సార్. Yeah. సార్ మనము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ని, కర్రీస్లో ఎన్ని గ్రాములు వేసుకోవచ్చు రోజుకి? ఒక టీ స్పూన్ అండి. ఒక టీ స్పూన్. ఒక టీ స్పూన్. ఓకే. సో అంటే ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, Yes. పాపం వాళ్ళకి టైం ఉండదు కాబట్టి సో సండే వీకెండ్స్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఓకే. ఇది చేసేసి ఒక డ్రై కంటైనర్లో Okay. స్టోర్ చేసి పెట్టుకుంటే ఓకే. దాదాపుగా 2 వీక్స్ ఈజీగా వచ్చేస్తుంది Okay, అనమాట. sir. సో మనం తినేటప్పుడు కర్రీలో కానీ పప్పులో కానీ రైస్తో పాటు లేదా చపాతీతో పాటు ఒక స్పూన్ ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఎస్పెషల్లీ మన మెయిన్ టార్గెట్ మనం చెప్పాం కదా కాల్షియం, ఎస్. ఎస్పెషల్లీ నల్ల నువ్వులు. మీరు ఎవరికి చెప్పినా నల్ల నువ్వులు అసలు డైరెక్ట్ తీసుకోరు Yes, అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా మందికి అపోహ ఉంటుంది, ఏదో పిండ ప్రదానం చేసినప్పుడు మాత్రమే ఓకే. నల్ల నువ్వులు వాడాలని చెప్తారు. అంటే ఆ రోజుల్లో కాల్షియం ఇంటేక్ మనకు ఉండేది కాబట్టి నల్ల నువ్వులు అవాయిడ్ చేశారు. బట్ Okay. ఇప్పుడు మన కాల్షియం ఇంటేక్ అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా నల్ల నువ్వులు మనం వాడాలి. ఇది శ్రేష్టము. ఎటువంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు. ఓకే అంటే సార్. వాటితో పిండ ప్రదానంతో పాటుగా మనం పొట్టలో కూడా వాడుకోవచ్చు. ఎటువంటి ఆబ్జెక్షన్స్, ఎటువంటి అపోహలు మీరేం పెట్టుకోవద్దు. ఓకే సో ఇలా ఒక స్పూన్ ఓకే రైట్ సార్. మీరు పప్పులో కానీ కర్రీలో కానీ వేసేసుకోవచ్చు. లేదు అంటే మీరు కర్రీ వండేటప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ Okay. ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, ఎస్ సార్. కర్రీ వండేటప్పుడు ఇంకో 5 మినిట్స్లో మనం కర్రీ క్లోజ్ చేస్తాం అనేటప్పుడు ఒక 4 స్పూన్స్ అందులో వేసేసేయండి. సో ఆటోమేటిక్గా అందరికీ సర్వ్ అయిపోతుంది. ఓకే సార్. ఇంకోటి So- మనం డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు దీన్ని. డైరెక్ట్గా అంటే మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మన అంటే మిగతా సాల్ట్ వగేరా ఏం వేయలేదు కాబట్టి Yes. కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు టంగ్.
ఓకే. కాబట్టి కర్రీలో కానీ పప్పులు కానీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్. నిజంగా సూపర్ సో సార్. మీరు టేస్ట్ చేయండి. ఓకే సార్. షూర్ సార్. Yeah. సార్ మనం డైరెక్ట్ తీసుకున్నా కూడా చాలా బాగుంది సార్ ఇది. యెస్. అంటే యాక్సెప్ట్ చేస్తే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. క్రంచీగా చాలా Yes. టేస్టీగా ఉంది. Yes. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా చూడండి, మీరు గమనించండి. యాహ్! గమనించి మీరు కూడా ఇలా పౌడర్ చేసుకొని మీ కర్రీస్‌లో వేసుకొని మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ రాని వాళ్ళు రాకుండా ఉండడానికి, వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి, సో వెయిట్ లాస్ అవ్వడానికి, సో చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సార్ చెప్పినట్టు మీరు తింటూనే మీ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకోవచ్చు. షూర్‌గా మీరు వాడతారని చెప్పి ఆశిస్తున్నాను సార్. ఇంకొకటి Hmm. మీరు చెప్పారు స్టార్టింగ్‌లో ఇది మన ప్రేక్షకుల కోరిక మేరకు అవును. ఇట్లా చేస్తున్నామని చెప్పేసి. ఆఫ్లైన్ ఈవెంట్. శంబాల Yeah. ఆశ్రమంలో. Yeah. సో అది ఎక్కడ ఉంది మన ప్రేక్షకులకు ఒకసారి? యాహ్! ఇది ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో మీకు రైట్ సైడ్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. అది దాటగానే కొంచెం దూరంలో ఒక 1, 1.5 కిలోమీటర్ దాటగానే లెఫ్ట్ సైడ్‌లో దేశ్ముఖి అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ లోపల ఈ మౌంట్ శంబాల ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమంలో మనం ఈ ఆఫ్లైన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల అంటే ఏప్రిల్ 26, 27, 28 లాస్ట్ వీకెండ్ ఆఫ్ ద మంత్. సో మీకు ఆల్రెడీ చెప్పాం, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి నుంచి మీరు న్యాచురల్‌గా బయటపడాలనుకుంటే ఈ మంచి గోల్డెన్ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. యూజ్ చేసుకోవాలని ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఓకే సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. యెస్. సో మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.